ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ది సంకటహర చతుర్థి రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు సంకటహర చతుర్థి ప్లస్ ఫ్రైడే కావడం వల్ల ఉదయాన్నే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటి పని అంతా చేసేసుకుని పూజ చేసేసుకున్నాను. ఎవ్రీ సంకటహర చతుర్థి ముఖ్యంగా చేసుకుంటాను కాబట్టి ఆ రోజు కూడా నా డైలీ రొటీన్లో భాగంగా పూజ చేసేసుకున్నాను అనమాట. అలాగే ప్రతి నెల మీరు కూడా సంకటహర చతుర్థి జరుపుకుంటారా? అలా అయితే కమెంట్ చేయండి. పూజ చేసేసుకుని స్వామివారికి హారతిచ్చి బయట తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకుని గడప ముందు రోజే నేను క్లీన్ చేసి పసుపు బొట్లు పెట్టేసుకొని పెట్టుకున్నాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి అదేంటో నిమ్మకాయ అది పసుపు కుంకుమ రాసి నేను అక్కడ ఉప్పు మీద పెడతానమాట. అదొక రిచువల్గా నేను ఫాలో అవుతూ ఉంటాను. ఎవ్రీ ఫ్రైడే రోజు నేను అలా చేస్తాను. సో ఈరోజు కూడా అది పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాను. యాక్చువల్గా అయితే ఇంకా ఎర్లీగా లేచి పూజ చేసేసుకోవాలి. అదేంటో సమ్మర్లో అలవాటు అయిపోయింది కదా, ఇంకా లేటుగా లేవడం కొద్దిగా అలవాటు పడడానికి టైం పడుతుంది. నేను పని చేసేసుకొని లోపలికి వచ్చేసరికి మా పాప చదివేసి ఉదయాన్నే చదువుకుంటారు కదా అడగమని చెప్పింది. తనను కూడా అడిగేసి క్వశ్చన్స్ అని ఇంకా వంట రూమ్లోకి వచ్చేసి నేను వంట చేయడం స్టార్ట్ చేశాను. ఇక హడావిడే అనిపించింది. ఒక పక్క కర్రీ చేయాలి, రైస్ పెట్టేశాను స్టవ్ మీద, ఇంకా టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి కదా. అందులో టిఫిన్కి ఆ రోజు పెసరట్టు వేశాను అనమాట. నైట్ నానబెట్టుకుంటే ఉదయం పట్టుకోవాలి కదా, ఈ పెసరట్టు పట్టి పెట్టుకోవాలి, అలాగే చట్నీ కూడా పట్టి పెట్టుకోవాలి. కొద్దిగా చాలా బిజీ అనిపించింది ఆ రోజు. పెసరట్టు మామూలుగా ఆయిల్ వేసి కాల్చుకునే దానికంటే కొద్దిగా ఒకసారి నెయ్యితో ట్రై చేయండి, టేస్ట్ అస్సలు మారిపోయిందనమాట. నేను జస్ట్ మా వారు ఆయిల్ బదులు నెయ్యి యూస్ చేయొచ్చు కదా అని అన్నారని ఏదో అలా ట్రై చేశాను, కానీ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా బాగుంది మమ్మీ అన్నారు. అందులో ఒక పక్క టిఫిన్ చేస్తూనే ఇంకొక పక్క బాక్స్లు అవి సర్దేశాను అనమాట. ఒక పని అయిపోయిన తర్వాత ఇంకొక పని చేయాలంటే టైం కుదరదు. అది చేస్తూనే మిగతా పనులు కూడా మధ్య మధ్యలో చేస్తుంటాను అనమాట. దోశ వేసి అది కాలేలోపు పిల్లల బాక్సులు అవి పెట్టేశాను. పిల్లల బాక్సులు కూడా సర్దేసి జిప్పు వేసేసి పక్కన పెట్టేస్తే అవి రెడీగా అయిపోతాయి. వేసి పిల్లలకి ఇస్తే అవి వాళ్ళు తినేలోపు నా పని బాక్సులు సర్దేయటము, ఇంకా లంచ్ బాక్సులలో పెట్టేయడం ఇవన్నీ చేసేసుకుంటానమాట. వాళ్ళు తిన్నాక మళ్ళీ పాపకి జడ వేసి రెడీ చేశాను. అంతే కదా, ఒకటే టైంలో 2-3 పనులు చేసేసుకుంటేనే అవుతుంది. ఇలా లేటుగా లేసినప్పుడు, లేట్ అంటే లేట్ కాదు, బట్ ఇంట్లో పూజ చేయడానికి పూజ చేసుకొని ఇంకా మళ్ళీ పని చేసుకోవాలంటే టైం పడుతుంది కదా. అలా ఉపయోగ టైం అయిపోయింది. పిల్లలు రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళని పంపించేసి కొద్దిగా రిలాక్స్ అయ్యాను. మా వారు కొద్దిగా లేటుగా వెళ్తారు కాబట్టి నేను నా కోసం తయారు చేసి పెట్టుకున్నటువంటి జీరా వాటర్ కొద్దిగా తాగేసి ఇంకా పని చేసుకుందాం అనుకున్నాను. బెడ్రూమ్ అలాగే సర్దేశాను, ఫుల్గా సర్దేసి మడత పెట్టేసి ఇంకా క్లీన్ చేసేసి. క్లీనింగ్ అంతా ఎలా ఉన్నా కూడా ఫస్ట్ పిల్లల్ని తర్వాత ఇంట్లో జాబ్ చేసే వాళ్ళను బయటికి పంపించి టయానికి పంపిస్తేనే ఒక పని అయిపోతుంది. తర్వాత మనం ఎంత నిదానంగా రిలాక్స్గా చేసుకున్నా కూడా అంత అనిపించదు. ఇంకా తర్వాత నా కోసం కూడా టిఫిన్ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా తీరిగ్గా కూర్చొని టిఫిన్ తినేసి నెక్స్ట్ ఈరోజు కొన్ని స్నాక్ ఐటమ్స్ చేద్దామని ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నాను. రోజు టీవీ చూస్తూ టిఫిన్ తింటానన్నమాట. కాసేపు ఆ కొద్ది టైమే రిలాక్స్ అవుతూ ఉంటాను. ఈ టీవీ చూసేటప్పుడు నాకు ఇష్టమైన ప్రోగ్రాము లాఫ్టర్ షెఫ్ హిందీలో వస్తుంది, అదొకటి పెట్టుకొని చూస్తుంటాను. ఇక్కడ చూసారా కిచెన్ ఎలా ఉందో, గందరగోళంగా సింక్ నిండా గిన్నెలే ఉన్నాయి. ఇన్ని గిన్నెలు ఎప్పుడు తోమాలో అనుకున్నాను. ఇంకా ఫటాఫట్ అన్ని క్లీన్ చేసి మొత్తం సింక్ కూడా కడిగేసి పెట్టేశాను. ఆడవారి లైఫ్లో వంట అనేది పెద్ద పెంట కదా, అది మాత్రం నిజమే. కంటిన్యూగా రోజు చేసిన పనే చేయాలన్నమాట. ఇంకా ఇలా ఉంటే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. మొత్తం పని అయిపోయింది కదా, బట్టలు కూడా వాషింగ్ మిషన్కి వేసేసి ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. స్నాక్ చేద్దామని ఏదో ఒకటి. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు అడుగుతూ ఉంటారు, పద్దాకలు మనం బయట కొన్నవి పెట్టలేం కదా, సో ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకుంటే సరిపోతుంది కదా అని పొరపాటున ఈరోజు స్టార్ట్ చేశాను. ముందైతే పల్లీ చెక్క చేద్దాం అనుకున్నాను. పల్లీలు ఇంట్లో చాలా ఉన్నాయి. సరే పల్లీ చెక్క చేద్దామని పల్లీలు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే దాంతోపాటే పెసరపప్పుతోటి లడ్డూలు కూడా చేస్తే బాగుంటుంది కదా, అవొకటి ఇంకా అలాగే కొద్దిగా సాల్ట్ బిస్కెట్లు ఒకటి చేద్దాము. ఇంట్లో ఎలాగో ఇది గోధుమలు పిండి ఉంది కదా, అలాగే చేసుకుందాం అనుకున్నాను.
బట్ ఏంటంటే ఇవన్నీ ప్రిపేర్ చేసి ఆరబెట్టేసాను అనమాట. ఇవి చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లగా అయిపోతేనే మనం మిక్సీ పట్టుకోవడానికి ఉంటుంది. ఒక 5 మినిట్స్ వరకు చల్లారబెట్టుకొని తర్వాత దానికి బెల్లం కావాలి కదా దాంట్లో వేయడానికి, ఇంకా బెల్లం కట్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో టీవీలో వచ్చేసి వెబ్ సిరీస్ ఒకటి వస్తుంది రాక్ అని. అది మీరు ఎంతమంది చూసారో ఒకసారి కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూసాను. ఎవ్రీ పేరెంట్ చూడాల్సిన వెబ్ సిరీస్ అది. కంపల్సరీ చూడండి ఒకసారి ఎవరైనా చూడకుంటే. ఆ లోపే ఇవి చల్లారిపోయాయి. మిక్సీలో వేసి అలా మిక్సీ పట్టానో లేదో ఒక్కసారి తిరిగింది మిక్సీ, ఇంకా ఆగిపోయింది. ఇంకా అస్సలు స్టార్ట్ అవ్వలేదు. ఎంత ట్రై చేసినా. అది ఎలా ఉందంటే ఊర్లో ఇసుర్రాయికేసి నలుపుతారు కదా పెసరపప్పు, అలా మాత్రమే పులగం చేసుకోవడానికి మాత్రమే వీలుగా అయిందనమాట. ఇంకా ఎంత ట్రై చేసినా అవ్వలేదు. ఈరోజు ఏంటబ్బా అన్నీ ఆగిపోతున్నాయి అనుకున్నాను. ఇంకా సర్లే పోనీలే, దీనికైతే మిక్సీ అవసరం లేదు కదా పల్లి చెక్కకు. ఫస్ట్ అయితే నువ్వులు కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత పాకం కూడా ప్రిపేర్ చేశాను. పాకం కూడా చెక్ చేసుకునే ప్రిపేర్ చేశాను. ఇక్కడ చూసారా ఎంత గట్టిగా గుండుగా అయిందో. బాగా పాకం ముదిరి పాకం వచ్చిన తర్వాత ఇవి వేసి కలిపేశానా. మొత్తం వేసి కలిపేసి తర్వాత తీరిగ్గా ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ పూసుకొని దాంట్లో వేసేసి మొత్తం ఫ్లాట్గా చేసి ఫ్యాన్ కింద పెట్టేసాను. ఈసారి పల్లి చెక్క చేసింటే చాలా నచ్చింది ఇంట్లో వాళ్ళకి. నువ్వే ప్రిపేర్ చేయి ఇంట్లోనే, చాలా బాగుంటుంది అని అన్నారు. సో నేను కూడా ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైంది నాకు ఒకసారి పొగడంగానే. నిజమా, అయితే ఇంట్లోనే చేద్దామని ప్రిపేర్ చేశాను. ఇంతవరకు బాగానే చేశాను. అంతా అయిపోయింది, బాగానే ఆరబెట్టేశాను కూడా ఫ్యాన్ వేసేసి. ఇంకా ఆ లోపే పిల్లల్ని తీసుకురావడానికి టైం అయింది కదా అని ఇంకా ఫ్యాన్ ఆన్లో పెట్టేసి డోర్ వేసేసి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాను. పిల్లలు కూడా ఎంత షాక్ అయ్యారో పల్లి చెక్క చేస్తానని. మా వాడైతే ఆ ప్లేట్ పక్కనే పడుకొని వెయిట్ చేస్తున్నాడు, అది ఎప్పుడు ఆరిపోతా ఎప్పుడు తినాలా అని. చివరికి చల్లగా ఆరిపోయింది. ఇంకా సరే తీద్దాము అని అనుకుంటే ఎంతసేపు లెగవదే అది ప్లేట్కి అతుక్కుపోయింది. తీరా సరే ఎట్టో దిట్టు చేసి దాన్ని ఫ్లిప్ చేశాను. కానీ ఏమైందంటే పాకంలో తప్పు చేశాను అనుకుంటా. అది సాగుతుంది, తీగ పాకం చేసినట్టున్నాను. అది మిస్టేక్ అయిపోయింది. ఇంకా అది ఎంతసేపు రాత్రంతా ఆరపెట్టినా కూడా ఇంకా అది గట్టి పడట్లేదు. ఇలా మెత్తగా విరగదీస్తే ఇలా తీగలాగా వస్తుందన్నమాట. ఈరోజు పెసరపప్పుతోటి లడ్లు చేస్తామంటే అదే అయిపోయింది. ఇవి పల్లి చెక్క చేస్తే ఇలా అయింది. తిని మా వారు తిన్నాక ఎలా ఉంది అని అడిగితే ఇంకా పంటికి అతుక్కుపోతుంది. మా పాప అయితే పంటికి అతుక్కుపోతుందని చెప్పు మమ్మీ అని అంటుంది. చాలా అలా అయిపోయింది. కానీ ఎలాగోలా అయిపిచ్చేస్తారు. మొత్తము ముక్కలుగా చేసి ఒక బాక్స్లో పెట్టేశాను అనమాట. సరే అప్పుడప్పుడు తినేసి ఎలాగోలాగా అయిపిస్తారులేండి, వేస్ట్ అయితే చేయరు. ఇంకా నైట్ అవ్వటంతో నైట్ డిన్నర్ లేకి నేను ఇక్కడ జొన్న రొట్టె చేశాను అనమాట. అంటే జొన్నలు సొద్దలు రాగులు మొత్తం కలిపి పిండి పట్టి ఇచ్చి పెట్టుకుంటాను కాబట్టి వాటితోటి రొట్టె చేశాను. దీనిలో కాంబినేషన్గా వంకాయ కర్రీ కూడా చేశాను అనమాట. ఉదయం చేసిన కర్రీ ఉండిండంతో ఇంకా దాంట్లోకి సరిపోయింది. ఇంకా పిల్లలు టైం అయింది కదా, పిల్లలకి తినిపించేస్తాను. ఇదేనండి వ్లాగ్. ఈ రోజైతే ఏ పని చేసినా అస్సలకు సెట్ అవ్వలేదు. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.